నమస్తే. కేంద్ర ప్రభుత్వం చేపట్టినట్టు ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితుల్లో సందర్భంగా దేశం యుద్ధ వాతావరణంలో ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా కొంతమంది దేశ వ్యతిరేకమైనటువంటి మాట్లాడుతున్నారు. నిన్న ఒక ప్రొఫెసర్ గారు, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు సుజాత గారు, ఈమె క్షమాపణలు కూడా చెప్పింది. దేశ భవిష్యత్తు సందర్భంగా, దేశానికి యుద్ధ వాతావరణం సందర్భంగా ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడకూడదు, తప్పులు మాట్లాడకూడదు, దేశాన్ని, సైన్యాన్ని కానీ దేశ ప్రభుత్వాన్ని కానీ వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మొదట గుర్తుంచుకోవాలి. తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించిన ఒక ప్రొఫెసర్ లోరాని ఆ యూనివర్సిటీ ఇదే విధంగా మాట్లాడితే సస్పెండ్ చేసింది. ఇక రాజ్యాంగం చెప్తాను, 51(a)(d) ప్రకారము ఎవరైతే యుద్ధ సమయంలో, యుద్ధ వాతావరణ సమయంలో ప్రభుత్వాన్ని, సైన్యాన్ని సమర్థించాలి, మద్దతు పలకాలి, దేశ వ్యతిరేక శక్తులకు అనుకూలంగా మాట్లాడకూడదు, చివరికి ప్రభుత్వం చెప్తే మీరు చెప్పిన పనులన్నీ కూడా తూచా తప్పక పాటించాలి, ఇది నియమం. కాబట్టి దేశ ప్రజలు కానీ, ఉద్యోగులు కానీ, ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వీళ్ళు ఎవరైనా చాలామంది వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్ళపైన ఊపా చట్టం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ చట్టం పెట్టబడుతుంది. దీని ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్ష, నిర్దోషికత్వం వాళ్ళు నిరూపించుకోవాలి. కాబట్టి ఇటువంటి చట్టాలు ఉన్నాయి. ఎన్ఐకి ఎవరైనా ఈ విధంగా మాట్లాడితే ఎన్ఐకి ఇవన్నీ పంపించబడుతుంది. హిందూ ఉపాధ్యాయ సమితి జిల్లా విభాగాలు వీటిపైన పర్యవేక్షిస్తారు. ఎవరైనా ఇలా చేస్తుంటే మాకు సంప్రదించవలసిందిగా కోరుతున్నాను, లేదా నాకు నేరుగా కూడా సంప్రదించవచ్చు.